వారికి ముందుగా నమస్కారాలు. వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్. ప్రధానంగా సుజాత్ గారు చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నారు కూటమికి సంబంధించి. కూటమి నిర్మాణంలో కానీ గెలవటంలో ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థ గురించి గతంలో చాలా విమర్శలు చేశారు. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోతుంది. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయలేదు, కానీ ఈ ప్రభుత్వమే కేవలం వారుంటేనే జరిగిద్ది అనే కార్యక్రమం గతంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి పూర్తిగా భిన్నంగా అది లేకపోయినా చేయగలమని మీరు నిరూపించినటువంటి పరిస్థితి. దానికి ఏమంటారు? సుజాత్ గారు. నమస్తే అండి. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి అలాగే అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. వాలంటీర్ వ్యవస్థ అనేది మనకి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది లేదు. కొత్తగా గత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక కొత్త వ్యవస్థ, అంటే చట్టాలకి రాజ్యాంగానికి అంటే విరుద్ధంగా అన్నట్లేదు, ప్యారలల్ గా ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారు వారి కేడర్ కి అలాగే వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా తెలుసు. సమాంతరంగా ఒక గవర్నమెంట్ ని నడిపించాలి, అలాగే ఏదైతే పంచాయతీ వ్యవస్థ ఉందో గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఆ వ్యవస్థకి సమాంతరంగా ఒక కొత్త వ్యవస్థను తీసుకుని వచ్చారు. ఇంతకు ముందు ఎక్కడ లేనిది, ఏ రాష్ట్రంలో కూడా లేదు, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు. అలాగా ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ గురించి కాగ్ కూడా ఏదైతే ఉందో ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని నివేదికలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పరిచిన ఈ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం, అలాగే వారికి ఇచ్చిన 5,000 రూపాయల జీతాన్ని కూడా 10,000కి పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ హామీ మీదే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఇద్దరు నాయకులు, కూటమిలో ఉన్న ముగ్గురు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా దాని మీద ఆ మాట మీద నిలబడి ఉన్నామండి. కాకపోతే ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించామనుకోండి సార్, వాళ్ళకి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని మనకి రిజర్వేషన్లు కావచ్చు, అలాగే సామాజిక రిజర్వేషన్లు కావచ్చు, విద్యార్హతలు కావచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్, అంటే వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఏమైనా నమోదయ్యి ఉన్నాయా వాళ్ళ పేరు మీద, ఇలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎన్నో రకమైన అర్హతలు చూసినాక వారికి ప్రభుత్వ ఉద్యోగంలో నియమించడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు కూడా అమలు చేసి ఏ ఉద్యోగం అయినా, ఏ శాఖలో అయినా ఉద్యోగస్తులకి నియామకం జరుగుతుంది. దానికంటూ ఒక నియామకానికి ఒక బోర్డు అంటూ ఉంటుంది, దానికి అర్హత పరీక్షలు ఉంటాయి, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఎటువంటి ప్రాసెస్ లేకుండా, ఏ అర్హత ఉందో చూసుకోకుండా, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో చూసుకోకుండా, ఆ వ్యక్తి యొక్క అంటే సామాజిక సమీకరణాలు కూడా ఎక్కడా లెక్కలోకి తీసుకోకుండా ఒక నాయకుడు, ఒక పార్టీ, వారి నాయకులు ఇష్టానుసారంగా ఒక వ్యవస్థను తీసుకుని వచ్చారు. వారికి చెల్లించే జీతాలు ఎక్కడి నుంచి చెల్లించారండి? జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి చెల్లించలేదు, అలాగే సాక్షి మీడియాలో వచ్చే డబ్బుల్లోంచి చెల్లించలేదు. అది ప్రభుత్వ ఖజానాలోంచి, అంటే ప్రజలందరూ కట్టిన ట్యాక్స్ లోంచి వాళ్ళకి జీతాలు చెల్లించారు. అంటే వారిని ఒక ప్రభుత్వ ఉద్యోగుల కిందే పరిగణలోకి తీసుకోవాలి మనం. విజయసాయి రెడ్డి గారు కానీ, అలాగే ఇంకా జోగి రమేష్ గారు కానీ, ఎంతో మంది 99% వాలంటీర్స్ మన వైసీపీ కార్యకర్తలని బహిరంగంగా చెప్పారు అప్పట్లో. కాబట్టి దాంట్లో నియామకాలు ఏ విధంగా జరిగినాయి, ఎంత పారదర్శకంగా జరిగినాయి అన్నది మన అందరికీ అర్థమైపోతుంది. అక్కడే వారికి కావాల్సిన మనుషుల్ని పెట్టుకున్నారు, వారి మాట వినే మనుషుల్ని పెట్టుకున్నారు, వారి చేతి కింద ఉండే మనుషుల్ని పెట్టుకున్నారు. సరే, అది అయిపోయింది. ఒక్క నిమిషం సార్, వారు కూడా మన రాష్ట్రంలోని యువతే. వారి మీద అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల గురించి, చేసిన లోటుపాట్ల గురించి వారిని శిక్షించే ఉద్దేశం ఇటు కూటమిలో నేతలు ఎవరికి లేదంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. వారికి చెప్పిన విధంగానే 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచడం జరుగుతుంది. కాకపోతే దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్ది మళ్ళీ వాటిని మేము పునఃసమీక్షించి మళ్ళీ మొదలు పెడతామండి. రైట్. సుజాత గారు చాలా క్లియర్గా
జరిగినటువంటి లోపాలు చెప్తూనే ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి.